ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనలు, మరోవైపు ఉక్రెయిన్పై రష్యా సేనల భీకర దాడులు. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న సీన్. తాజాగా ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా సేనలు మరోసారి దాడులు చేశాయి. పదుల సంఖ్యలో ఉక్రెయిన్ సైనికులను హతమార్చాయి. ఉక్రెయిన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్పై రష్యా సేనలు తాజాగా క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు హతమయ్యారు. అలాగే 60 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ దాడుల ఘటనను ఉక్రెయిన్ సైన్యం ధృవీకరించింది. తమ సైనికుల శిక్షణా కేంద్రంపై రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేశాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ ఉత్తర భాగాన మరో గ్రామాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. సుమీ అనే ప్రాంతం ఉక్రెయిన్కు ఉత్తరానుంది. ఈ ప్రాంతంపై రష్యా బలగాలు చాలా కాలం నుంచి కన్నేశాయి. రష్యా సరిహద్దులకు 7 కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామాన్ని తాము ఉక్రెయిన్ చెర నుంచి విముక్తి చేసినట్లు రష్యా బలగాలు పేర్కొన్నాయి. కొంతకాలంగా యుద్ధరంగంలో రష్యా సేనలదే పైచేయిగా మారింది. ఉక్రెయిన్ పూర్తిగా ఆత్మరక్షణకే పరిమితమైంది. ఇందుకు కారణం 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సైనికులు ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. అలాగే ఎక్కువ మంది గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాదు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా తగ్గిపోయింది. దీంతో ఉక్రెయిన్ బలగాలపై రష్యా సేనలు చెలరేగిపోతున్నాయి. వాస్తవానికి అతి త్వరలో ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల సమావేశం జరగనుంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య ఇటీవల విడతల వారీగా శాంతి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 4-5 రోజుల్లోనే ఇస్తాంబుల్లో మరో విడత శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా సేనలు దాడులు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో ఇస్తాంబుల్ వేదికగా జరిగే శాంతి చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధి వర్గం హాజరవుతుందా లేదా అనే ప్రశ్న తాజాగా తెరమీదకు వచ్చింది. కాగా రష్యా ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ అనేది ఇటీవల కాలంలో ఒక జోక్గా మారిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందం పేరుతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొన్ని షరతులు విధిస్తారు. దీంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు పుతిన్ ఒక ప్రకటన విడుదల చేస్తారు. 3 ఏళ్ల యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన ఉక్రెయిన్ అధినేత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ షరతులకు అంగీకరిస్తాడు. అయితే ఇటు కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ అంశాలు ఉండాలన్న దానిపై చర్చలు జరుగుతుంటాయి. మరోవైపు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా బలగాలు భీకర దాడులు జరుగుతాయి. ఆ తర్వాత రష్యా అధినేత పుతిన్ను ఉద్దేశించి పరుష పదజాలంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆ తరువాత సదరు ఎపిసోడ్కు ముగింపు పలకటం ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. పుతిన్ ఇంత బాహాటంగా ఒకవైపు కాల్పుల విరమణకు ఎస్ అంటూనే మరోవైపు ఉక్రెయిన్పై దాడులు చేస్తుంటే ట్రంప్ మహాశయుడు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపివేయాలంటే నాటో కూటమిని తూర్పు వైపునకు విస్తరించబోమని పశ్చిమ దేశాలు తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా అధినేత పుతిన్ ఇటీవల ఒక మెలిక పెట్టాడు. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్కు నాటో కూటమిలో సభ్యత్వం ఇవ్వకూడదన్నది రెండో షరతు. దీంతో నాటో కూటమి తాజాగా తెరమీదకు వచ్చింది. వాస్తవానికి నాటో ఒక సైనిక కూటమి. 1964లో ఈ నాటో కూటమి ఏర్పాటైంది. అంతేకాదు 3 సంవత్సరాల క్రిందట ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు ప్రారంభించడానికి కూడా నాటో అంశమే కీలకం అనే వాదన కూడా తెరమీదకు వచ్చింది.